నిజంగా చెప్తాను కదా, నాకు మా వాళ్ళు పోరు పెడితే వెళ్ళాను సార్ నేను. మా వాళ్ళు 12 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. నాకు తెలుసు వెళ్తే ఏదో ఒకటి అంటారు, మళ్ళీ నాకు ఎందుకులే అని చెప్పి నాకు 12 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత పుష్కర్ కాలం తర్వాత అంత ద్వేషం ఉండదని అనుకున్నాను. మా వాళ్ళని అడిగితే ప్రేమగా వెళ్ళాను. దానికి నాకు నిజంగా సభకి అనుమతి ఇచ్చుంటే చాలా ఈజీగా చిన్నగా అయిపోయేదేమో, నాకు అదే అనిపిస్తుంది. నేను మహారాష్ట్రకి వెళ్ళాం సార్, తమిళనాడుకి వెళ్ళాను. ఇంకా తమిళనాడు ఇస్ మోర్ వోలటైల్ కదా, అలా మాట్లాడాలంటే. మురుగన్ మానాడికి వెళ్ళాను, దాదాపు 10 లక్షల మంది ప్రజలు వచ్చారు. ఐ వాజ్ చీఫ్ గెస్ట్ దే. అక్కడ కూడా ఒక పర్మిషన్ ఇవ్వలేదని కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నా. అసలు రూలింగ్ గవర్నమెంట్ ఎప్పుడు కొంచెం పెట్టద్దు. నాకు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ పని కట్టుకొని చేసిందా అని నేను అనుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారికి కూడా నాకు అవసరం, నాకు తెలుస్తుంది ఆయన బిహేవ్ జరిగిందని కూడా నేను అనుకోవట్లేదు. అది కూడా మీకు చెప్తున్నాను కదా. కాదు ఇక్కడ ఏముందంటే, కాంగ్రెస్ యాజ్ ఎ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇప్పటంలో రోజు మనోహర్ సార్ కూడా ఉన్నారు అనుకుంటాను. కాంగ్రెస్ మన గాంధీ గారి విగ్రహాలని, నెహ్రూ గారి విగ్రహాలని, ఇందిరాగాంధీ గారి విగ్రహాలని బస్సులను కూల్చేశారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులే. అది వైసీపీ రూల్లో వాళ్ళ సొంత కాంగ్రెస్ నుంచి వచ్చిన వైసీపీ నాయకులు తనయులు స్టార్ట్ చేసిన పార్టీ కూల్చేసింది కాంగ్రెస్ దిమ్మలు. వాళ్ళు మాతృ సంస్థ నుంచి వచ్చి అలాంటి దానికోసం మేము కదా కూర్చోబెట్టి మాట్లాడి హైలైట్ చేసింది ఆ రోజున. సో మాకు కాంగ్రెస్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, దే హ్యావ్ బికమ్ టూ కన్వీనియంట్. ఎస్పెషలీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఢిల్లీలో కూర్చున్న, ఐదర్ ఇట్ కుడ్ బి మిస్టర్ రాహుల్ గాంధీ ఆర్ మిస్టర్ ఖార్గే గారు కావచ్చు, ఆర్ మిస్ ప్రియాంక గాంధీ గారు కావచ్చు. ఐ థింక్ దే షుడ్, వెన్ దే వర్ రన్నింగ్ ఎ నేషనల్ పార్టీ, I hope they'll look at how their leaders are performing in each and every state. When you want to have a national integrity, when you can go to Wayanad and you can compete, you can contest. But here, in a neighboring state, where I have a home, that was my home, Hyderabad was my home, is my home. Maybe politically I'm not there, but Hyderabad is my home. I have a party, recognized political party. I have a right to assemble. I have a right to address a meeting. And suddenly, how could they deny permission? It's not something they had done, but as a policy, if Mr. Rahul Gandhi ji has to speak so much about India, first let them correct their own mistakes in their own backyard. They are so shallow. Andhra Pradesh was their source of strength for Congress. They lost it. Andhra Pradesh was always a source of strength for Congress. They had lost it, not understanding it. Even మొన్న కూడా చెప్పాను, ఐఎమ్ నెవర్ అగేన్స్ట్ డివిజన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర. బుర్గుల రామకృష్ణారావు గారు లాంటి మహానుభావులు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, నిజాంకి స్టేట్కి ముఖ్యమంత్రిగా ఉండి, తెలుగు జాతి ఐక్యత కలిసి పాపం చేస్తే పాపం ఆయన త్యాగం చేశారు. నాకు తెలిసి ఆంధ్ర వాళ్ళలో కూడా అంత త్యాగం లేదు, అంత గొప్ప మహానుభావుడు ఆయన. సో ఇవన్నీ గుర్తిస్తూనే నేను, నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎస్పెషలీ ఫర్ కాంగ్రెస్, somehow you are stoking some unwanted differences in the country. I think they have to curb it. అది వాళ్ళు ఆప్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది వాళ్ళకి, ఫర్ ద సేక్ ఆఫ్ ఇంటిగ్రిటీ, ఫర్ ద సేక్ ఆఫ్ కంట్రీస్ ఇంటిగ్రిటీ. ఎందుకు విద్వేషాలు రగిల్చిన ఎవరు కూడా, ఇక రాహుల్ గాంధీ గారు మొత్తం దేశం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా తిరిగి ప్రయోజనమే ఉంటాయి. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద సటిలిటీస్, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద గ్రాస్ రూట్ అండర్స్టాండింగ్, లేకపోతే వాట్ ఇస్ ద పర్పస్? ఏం చేస్తారని వీళ్ళందరూ కూర్చోబెట్టి, మీరు కూర్చోబెట్టి ఇలా మాట్లాడితే దే హ్యావ్ టు, వాళ్ళు కూర్చోబెట్టి మన రాజ్యసభలకి కూర్చోబెట్టి ఇక్కడి నుంచి వెళ్తున్నారు కదా. ఇక్కడికే శివశంకర్ గారిని ఇక్కడే మన గుంటూరు నుంచి గెలిపించారు. శివశంకర్ గారు తెనాలి నుంచి గెలిచారు. శివశంకర్ గారు కాంగ్రెస్ నాయకులు అంతే, ఫ్రమ్ తెలంగాణ. ఎప్పుడూ డిఫరెన్స్ చూపించలేదు కదా. పివి గారు ఏం చేశారు, మనకి నంద్యాల నుంచి గెలిచారు. సో అందుకని ఇవన్నీ, బట్ ఎక్కడో నా ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ సమ్వేర్ దే హ్యావ్ టు డూ ఎ కోర్స్ కరెక్షన్.
ఎందుకంటే ఇంకా నెక్స్ట్ జెన్జీకి కొత్త తరానికి మీరు ఏమి ఇస్తారు? మీరు ఏం సందేశాలు పంపుతున్నారు? ఏం సందేశం పంపుతున్నారు? ఐ థింక్ దీస్ కైండ్ ఆఫ్ ఎనీ యాక్ట్ విచ్ హిట్స్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్, ద హార్మనీ బిట్వీన్ societies and states, if anything happens, I think we will be very firm in our voicing out our opinions. Thank you, sir. Jai Hind. Sir, sir. గత ప్రభుత్వంలో రాజధానిలో మీరు పర్యటన చేశారు. ఆ పర్యటనలో జై అమరావతి అని అన్నారు. తర్వాత జై ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. ఎలా చూడాలి? ఎవరు జై ఆంధ్ర? జై ఆంధ్రప్రదేశ్ అన్నమాట. కాదు సార్, మీకు మన దురదృష్టం ఆంధ్ర వాళ్ళకి ఏంటంటే ఏ భావన ఉందో ఎవరికి తెలియదండి. ఇక్కడ నాకు నిజంగా తెలంగాణ ప్రజలను చూస్తే ఎందుకు ముచ్చటేస్తుంటే, తెలంగాణ అనే భావన ఉంటుంది. తమిళియన్స్కి తమిళ్ వాళ్ళకి అని ఉంటుంది, గెలవాలని ఉంటుంది. ఆంధ్రాకి